వామ్మో వార్నైను ఏం షేకింగ్ సినిమా ఇది. మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే 4 ఆర్ఎన్ డోనెట్లు 3 మెసేజ్లు, దీన్ని అంటుపట్టుకొని ఒక విలను అండ్ ఇది బేస్ చేసుకొని ఒక హీరో, మళ్ళీ ఈ కథకి 2 హీరోయిన్లు. మరి ఇక మీ ఊహకే వదిలేస్తున్నా మిగతా కథ అంతా. ఏంది 2 బోండాలు 6 వడాలు 2 దోశలు అన్నట్టు చెప్తున్నారా? మరి అట్లనే ఉంది మరి. సీరియస్లీ సినిమా చూసిన తర్వాత బయటకు వస్తుంటా ఉంటే నాకు ఒకటి తట్టింది, ఇది మురుగదాస్ సినిమానేనా లేకుంటే బయట ఎవడన్నా మురిగిపోయినోడు అడ్డంగా పోతుంటా ఉంటే వాడికి స్టోరీ తట్టి వాడేదో పిచ్చి గీతలు గీసి ఆ సినిమా తీసిండా అనేసి ఫీలింగ్ వచ్చేసిన. ఒక డమ్ సీన్ ఉంటుంది, హీరోని ఒక గ్యాంగ్ స్కెచ్ చేస్తుంది అనమాట. అది తెలుసుకొని హీరోయిన్ మన సల్లుబాయిని కాపాడేద్దామని చెప్పేసి, ఏది కండల వీరుడు సల్లుబాయిని కాపాడేద్దామని పోతుంది, పోయి ఈమె చచ్చిపోతుంది. అసలు ఎట్లా చచ్చిపోతుందో అది కూడా చూపెట్టారు. ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎదుటోళ్ళు చెప్పిన మాట సల్లుబాయి వినాడు, మనోడు చెప్పిన డైలాగ్లే వినాలి. ఎదుటోడు ఓవర్టేక్ చేసిండు అనుకో, ఓవర్లాప్ చేసిండు అనుకో మాటల్ని, సల్లుబాయి మంచిగా కళ్ళు మూసుకొని నిద్ర పోతుంటా ఉంటాడు. సినిమాలో ఇంకొక ఖతర్నాక్ సీన్ ఏంటంటే, ఎందుకు నవ్వొస్తుంది అంటున్నారా? సినిమాలో ఫస్ట్ హాఫ్ లోనే చచ్చిపోతుంది హీరోయిన్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన సెకండ్ హాఫ్ లో మొత్తం ఉంటుంది అల్లెలా ఉంటుంది అన్నట్టవా. అయితే హీరో ఊహించుకుంటాడు అనమాట, సెకండ్ హాఫ్ లో ఆ అల్ల బతుకుతుంది, సినిమా ఉంటుంది హీరోయిన్ బేసికలీ. ముఖ్యంగా ఆ విలన్ ఎందుకున్నాడు, విలన్ ఎవరో కదా మన బాహుబలి కట్టప్ప అనే ఈ సినిమాలో విలను. సో ఆ విలన్ అని మనం అనుకుంటే గానీ అది విలన్ నిజం కనబడదాడా. నా పక్కనోడు చూస్తున్నాడు, అన్న విలన్ ఎవరన్నా సినిమాలో ఎప్పుడు అడుగుతుండు క్లైమాక్స్ లా. ఇంకా ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, అసలు రష్మిక ఎందుకుందో, కాజల్ ఎందుకుందో, ఆ కట్టప్ప విలన్ క్యారెక్టర్ అసలు మనం అనుకుంటే గానీ అనుకోని ఒక విలన్ క్యారెక్టర్ ఎందుకున్నాడు. ఆయన సంపుతా అంటాడు కానీ లాస్ట్కి ఎందుకు చంపుతున్నాడు అసలు జస్టిఫికేషనే లేదు. అసలు సల్మాన్ ఖాన్ అయితే ఎలివేషన్ల మీద అక్కడ చూస్తే బెతడంత డైలాగ్ కూడా కొట్టాడు మళ్ళీ. ఫైనలీ నాకైతే సినిమా నచ్చలేదు. సో ఈ సినిమా చూసినంతసేపు అబ్బా ఎందుకు వచ్చిండ్రా అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మ్యాడ్ స్క్వేర్ అయితే బాగుంది, అది చూడండి హాయిగా కుటుంబ సభ్యులతోటి ఈ వీకెండ్కి. అదే ఫైనల్ సినిమా అని చెప్తా.